నియోజకవర్గంలో కూడా మెగా పేరెంట్ టీచర్స్ డేని నిర్వహించాలి. ఇటు పేరెంట్స్ అటు టీచర్స్కి ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేయాలి. పిల్లల యొక్క అభివృద్ధికి వారి యొక్క అభ్యున్నతికి ఇటు టీచర్స్ అదేవిధంగా పేరెంట్స్ అనేది ఇద్దరు రెండు చక్రాల్లాగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మరి మన భావితర భవిష్యత్తు చాలా అద్భుతంగా మలిచే ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా సూక్ష్మంగా చాలా లోతుగా ఆలోచించిన వ్యక్తి నారా లోకేష్ గారు. వారు క్రియేట్ చేసిన డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3వ పేరెంట్ టీచర్ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం, అది మన చుట్టుకుంటలోని స్కూల్లో మేము నిర్వర్తించుకోవడం, చాలామంది విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్కి రావడం, వారి అభిప్రాయాల్ని కూడా మాకు చెప్పడం లేదా కొన్ని సూచనల్ని మాకు దృష్టికి తీసుకురావడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అవి సాధ్యమైనంత మేరకు సమీక్షించి దానికి మంచి ఒక చక్కటి సొల్యూషన్తో మళ్ళీ ముందుకు వస్తాము. పేరెంట్స్ యొక్క ఇలాంటి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి దేనికి తక్కువ కాదు. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ముందుండాలి, వాటి ఉత్తీర్ణత ముందుకెళ్ళాలి అన్నదే ఈరోజు లోకేష్ గారి ఏకైక సంకల్పం. ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి అంత ఆదరణ లేకపోవడం, పేరెంట్స్కి కూడా ప్రైవేట్ స్కూల్స్లో అయితే విద్య బాగా చెప్తారు, ఈ స్కూల్స్లో అయితే అంత బాగా ఉండదు అనే ఒక ఆలోచన కావచ్చు, లేదంటే మౌలిక వసతుల మీద ఎక్కువ ఆకర్షితులు అయిపోయి ఇలాగ గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకోని పరిస్థితి కావచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ విద్య సరిగ్గా అందదు అనే ఒక ఆలోచనతో దూరమైన క్రమంలో ఈరోజు ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్స్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒక మంచి ఆలోచన తత్పరత, అభివృద్ధి చేయాలి అనే ఒక సత్సంకల్పం ఉన్న నాయకుల ద్వారా ఇంకా బాగా జరుగుతుంది. ఎందుకనంటే ఈరోజు ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం చిన్న స్కూల్స్లో బుక్స్లో ఉన్న సిలబస్ మార్చడం దగ్గర నుంచి, లేదంటే ఇలాగ ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన నుంచి, మరి మాక్ అసెంబ్లీని పిల్లల చేత ఏర్పాటు చేసి వాళ్ళలో ఒక ప్రశ్నించే తత్వాన్ని బయటికి తీసుకురావాలన్న ఆలోచన దగ్గర నుంచి ప్రతి ఆలోచన కూడా ఈరోజు పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఆయన ఆలోచన చాలా చాలా అభినందనీయం. అదేవిధంగా ఈ స్కూల్లో కొంత ఇన్ఫ్రా నీడ్ ఉంది, వాటికి కూడా అంటే అదవరకు మేము ఇలా ఇక్కడ విజిట్ చేసినప్పుడు గమనించి కొన్ని ఆల్రెడీ ఇవ్వడం శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఇంకా కూడా కొన్ని ప్రధానంగా వాటరు లేదంటే టాయిలెట్స్ అవసరం ఉన్నాయి, గ్రౌండ్ అవసరం ఉంది. వీటి మీద కూడా దృష్టి పెట్టుకొని రానున్న రోజుల్లో అవి కూడా వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాం.